పవన్ కళ్యాణ్ కి 1000 కోట్ల ప్యాకేజ్ అందబోతోంది. ఏపీ ఎలక్షన్స్ తర్వాతే తనకు 1000 కోట్లు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కూడా ఆ 1000 కోట్ల విషయంలో కాన్ఫిడెంట్ గానే ఉన్నాడు. ఒక్కసారి ఎలక్షన్స్ హంగామా ముగిస్తే పవన్ అకౌంట్ లో పక్కాగా 1000 కోట్లు పడేలా ఉన్నాయి. అదేదో యాంటీ ఫ్యాన్స్ పొలిటికల్ గా తనను విమర్శించే వాళ్ళన్నట్టు ఇదేదో తప్పుడు మనీ కాదు, కానీ అది సాధ్యం కాబోతుంది. అంతా హరీష్ శంకర్ చిన్న ప్రోమో వల్లే సాధ్యమవుతోంది. అదెలానో చూసేయండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా బాలేదంటేనే బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంది. యావరేజ్ టాక్ వస్తే వసూళ్ల వరద వస్తుంది. ఇక హిట్ టాక్ వస్తే అది బ్లాక్ బస్టర్ అనుకోవాల్సింది. ఆ రేంజ్ లో పవన్ సినిమాలు మార్కెట్ ని షేక్ చేస్తాయి. కాబట్టి తన సినిమా కొన్న బయ్యర్లు ఎప్పుడు సేఫ్ జోన్ లోనే ఉంటారు. ఒకవేళ నష్టాలు వచ్చినా రజనీకాంత్ స్టైల్లో డిస్ట్రిబ్యూటర్లకు బయ్యర్లకు నష్టపరిహారం పవన్ ఇస్తాడు. కాబట్టి అలా కూడా వాళ్ళు సేఫ్ జోన్ లో ఉన్నట్టే. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో 2 కారణాలతో బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు భయపడుతున్నారు. ఒకటి, సినిమా రైట్స్ ని ముందుగా బుక్ చేసుకునేందుకు తలా 5 కోట్లు ముందుగానే టోకెన్ అమౌంట్ ఇచ్చారట. కానీ ఏపీ ఎలక్షన్స్ అయ్యేందుకు నెలన్నర, ఆ తర్వాత ఓజీ షూటింగ్ తో మరో 2-3 నెలలు ఆ సినిమాకే అంకితం అవుతాడు పవన్. అదే జరిగితే ఉస్తాద్ భగత్ సింగ్ ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఈ సినిమాకే అడ్వాన్స్ అమౌంట్ ఇచ్చేసిన బ్యాచ్ ఓజీ రైట్స్ కొనే పరిస్థితి ఉండదు. సో ఓజీ కంటే ముందే ఉస్తాద్ భగత్ సింగ్ రైట్స్ ని బుక్ చేసుకున్న బ్యాచ్ ముందుగా ఈ మూవీనే పూర్తి చేయాలంటున్నారట. ఈ సినిమా డిలే అయితే వడ్డీలు కట్టుకుంటూ ఉండాలి. తీరా రిలీజ్ కి రెడీ అయితే మిగతా అమౌంట్ ఇచ్చి పూర్తిగా రైట్స్ సొంతం చేసుకునే పరిస్థితి ఉండదు. అందుకే ఉస్తాద్ భగత్ సింగ్ రైట్స్ ని కొంత అమౌంట్ ఇచ్చి బుక్ చేసుకున్న బయ్యర్స్ డిస్ట్రిబ్యూటర్స్ లో కొంతమంది టెన్షన్ పడుతున్నారు. వాళ్ళ కంగారు అర్థం చేసుకున్న పవన్ ఓజీకి ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కి ప్యారల్ గా డేట్లు ఇస్తానని మాటిచ్చాట.